1988లో మీ సినిమా స్టేట్ రౌడీ షూటింగ్ ఈ రోడ్ల మీద జరుగుతున్నప్పుడు నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూశాను. నేను ప్రేమించే మనిషి నా ఎదురుగా ఉన్నాడు, కలిస్తే బాగుండు అనుకుంటే పోలీసులు ఎవరు రాని పరిస్థితి. కానీ మీరు ఎందుకు నన్ను చూసి ఇట్లా అని పిలిచారు, నన్ను ఒక్కడనే పిలిచారు, నేనే మీ దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు పిలిచానంటే అతను అందరికన్నా హైట్ ఉన్నాడు కాబట్టి ఏదో తాపత్ర పడుతుంటే రమ్మని పిలిచుంటాను తప్ప అతనేమనుకున్నాడంటే నా లోపల భావాలు కానివ్వండి, నేను నా ప్రేమ కానివ్వండి నేను వ్యక్తం చేయగలిగాను, అది కరెక్ట్గా కనెక్ట్ అయింది అని తను అనుకున్నాడు. బట్ ఏమనుకున్నా సరే వచ్చిన తర్వాత నన్ను మీట్ అయిన క్షణం ముందు వరకు భవిష్యత్తులో ఏం చేయాలో తెలియదు, ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి ఎట్టెళ్ళాలో తెలియనటువంటి 17-18 ఇయర్స్ ఉంటాయి అప్పుడు అతనికి. 36 ఇయర్స్ అయిపోయింది కలిసి, ఫస్ట్ టైం కలిసి. ఆ క్షణాన నన్ను చూడగానే, నాతోటి కూర్చోగానే, నాతో మాట్లాడగానే, నేను నా షేక్ హ్యాండ్ తీసుకోగానే ఆ క్షణం డిసైడ్ అయిపోయింది. యాంబిగ్యూటీ, డౌట్ లేదు, ఖచ్చితంగా నేను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఆ రోజు నిర్ణయించుకొని తను చెప్పడం అన్నది నాకు ఎనలేని సంతోషంగా ఉంది. నేను గర్వించే, నన్ను ప్రేమించే మనిషి, నన్ను అభిమానించే మనిషి ఈ రోజున ఈ స్థాయిలో ఉండి ఇంతమంది చేత ప్రశంసలు పొందుతున్నాడంటే కనుక హ్యాట్స్ ఆఫ్. ఇది గర్వం నీవు కాదు, నీలాంటి వ్యక్తి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇందులో ఇండస్ట్రీ వచ్చి నీ సొంత టాలెంట్ తోటి, నీ సొంత ఆలోచనతోటి, నీ కమిట్మెంట్ తోటి ఈరోజు ఈ స్థాయికి ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు మరొకసారి తెలియజేస్తాను. శేఖర్ కమలా ప్లీజ్.